అందరు నమస్కారం అండి. సిగ్గు, శరం, మానం, మర్యాద, ఆత్మాభిమానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కేఎస్ ప్రసాద్ అనండి. అవునో లేదో కామెంట్ చేయండి. ఈ కేఎస్ ప్రసాద్ గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. దానికంటే ముందుగా ఈ సాక్షి టీవీలో రాత్రి ఒక డిబేట్ పెట్టాడు ఈశ్వర్ గారు. దాంట్లో చైనాలో జింగ్జాంగ్ అనే రాజధాని ఉంది. అలాంటప్పుడు మనకి మావి గన్ అంటే తప్పేముంది అని చెప్పి ఆ డిబేట్లో మాట్లాడుతున్నాడు. ఒకసారి వాడు ఏం మాట్లాడుతున్నాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. విన్న తర్వాత ఈ కేఎస్ ప్రసాద్ గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాము. వాడిని గెంటేశారు అనే టాక్ వినిపిస్తోంది. సో దాని గురించి వాడిని ఎందుకు గెంటేశారు, ఎందుకు గెంటేయాల్సి వచ్చింది, వాడేం ఆగాడు అనేది మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందు ఈ జింగ్జాంగ్ అనేది ఓడి వినండి. వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. ఇది కేవలం నేషనల్ మోడల్ మాత్రమే కాదు సార్, ఇది ఇంటర్నేషనల్ మోడల్ కూడా. జింగ్ జింగ్ జీ ఇది చైనాలోని ఒక భారీ మెగా సిటీ ప్రాజెక్ట్. చైనా రాజధాని. జనాలు ఏమన్నా ఎర్రి పప్పులు అనుకుంటున్నావా, లేకుంటే మమ్మల్ని నువ్వు ఎర్రి పప్పులు చేస్తున్నావు? మాకు అర్థం కాల. మీరు ఏది చెప్తే అది నమ్మేయడానికి. దిక్కుమన్నాడు జింగ్జాంగ్ ఏందిరా, అదేం పేరు అది జింగ్జాంగా? అధికారంలోకి రాకముందు అమరావతి రాజధాని అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నారు, తర్వాత వైజాగ్ రాజధాని అన్నారు. సరేలే పోనీలు అని చెప్పి ఒకసారి నమ్మారు, అధికారంలోకి వచ్చారు, 3 ముక్కలట ఆడారు, మీ నిజ స్వరూపం తెలిసింది. మళ్ళీ ఇప్పుడు మావిగన్ అనే పేరుతో వచ్చారు. జనాలు ఒక మాదిరి కూడా కనిపించాల మీకు, ఒక మాదిరిగా కూడా జనాలు ఎర్రిపప్పులు అనుకుంటున్నారో మాకు అర్థం కాదు. అసలుకి ఏది పెడితే అది మాట్లాడుతున్నారు. జింగ్జాంగ్ ఏందిరా జింగ్జాంగ్ ఎదవా? ఒక పక్క ఈ మావిగాన్ అనేది ట్రోల్ చేస్తుంటే, విపరీతంగా బూతులు తిడుతుంటే జగన్మోహన్ రెడ్డిని సిగ్గు శరం వదిలేసి మళ్ళీ చైనాలో జాంగ్ ఉంది అది లేదా? అది పేర్లు ఉంటాయి కదా, అని కుయో ఇలాంటి పేర్లు. దిక్కుమాలేదవలా సిగ్గు శరం లేదు. ఈ కేఎస్ ప్రసాద్ మన ఒక ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ మావిగన్ గురించి ట్రోల్ చేయడం జరిగింది. ఒకసారి ఏమని మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి. తర్వాత అదే రోజు సాక్షి డిబేట్లో కూర్చొని ఏం మాట్లాడాడు అనేది వినిపిస్తా వినండి. బదనాం చేయడానికి పుట్టారు చుట్టుపక్కల. ఓ పక్క జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిత్వం హననం చేస్తుంటే వీళ్ళు కొంచెం ఒత్తులో నేను నూనె పోసి కొంచెం ముందు తోస్తారు చూడు. కావాలని ఏమైనా బ్లేమ్ చేస్తురా? ఉన్న చుట్టూ దగ్గర మాత్రం తగిలి తమాష చూస్తున్నాడు. అయితే ఖచ్చితంగా మొమ్మట లేకుండా చెప్తున్నాడు. అయితే ఇలాంటి అడ్డమైన చెత్త స్క్రిప్ట్లు రాసేవారు. సో ఏది ఏమైనా కూడా గత 2 రోజుల నుంచి అయితే జగన్మోహన్ రెడ్డి కామెడీ పీస్ చేసినట్టు మాత్రం చెప్పొచ్చు. రాసినోడు ఆ స్క్రిప్ట్ రాసిన అదే చెప్తున్నా. మరి ఏమి ఈక్వేషన్స్ బేస్ చేసి ఆయనకు ఏ క్రొనాలజీ ప్రకారం వివరించారో, ఏ మీనింగ్ చెప్తే దీనికి ఆయన యాక్సెప్ట్ చేసిండ్రో తెలియదు. కానీ మొత్తానికైతే 2 days నుంచి అయితే కామెడీ పీస్ చేసి ఇది అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. విన్నారు కదండి. సాక్షి డిబేట్ లో కూర్చొని ఏం మాట్లాడుతుంటే ఒకసారి వినిపిస్తానండి. హైదరాబాద్ మావిగన్ ఉపయోగాలు ఏమైనా ఉన్నాయని అనుకుంటున్నారా? చెప్పండి. కడుపుకి అన్నం తిన్నోడికి అయితే అర్థం అవుతుంది, తిన్నోడికి ఏం అర్థం అవుతుంది? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా అర్థం కాల. కేఎస్ ప్రసాద్ అరే నువ్వే కదరా మాట్లాడింది అదే రోజు. జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని దిక్కుమాలతో పేరు వచ్చాడు. ఆ స్క్రిప్ట్ రాసిన వాడు ఎవడో, ఆ స్క్రిప్ట్ రాసేవాడి కంటే సిగ్గు లేదు, చదివేవాడికి జగన్మోహన్ రెడ్డి కన్నా ఉండాలి కదా అని చెప్పి నువ్వే కదా ట్రోల్ చేశావు. అవునా కదా? నువ్వే కదా ట్రోల్ చేశావు. మళ్ళీ సాక్షి డిబేట్లో కూర్చొని కడుపుకు అన్నం తింటున్నాడు దీన్ని వ్యతిరేకించడంటే అప్పుడు నువ్వు వ్యతిరేకించావు కదా. అంటే నువ్వు కడుపుకు అన్నం తినలేదా, గడ్డి తింటున్నావు అని అర్థం. ఏరా సిగ్గు శరం లేదా నీకు? సిగ్గు మళ్ళీ ఎదవా? ఇంకోటి ఉంది వినిపిస్తా ఎదవా, అది కూడా నేను. వీడికి సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చాడు. పటాపటి నన్ను స్టేట్ వైడ్ గా నాకు పొద్దు నుంచి 2 రోజులు నిన్నటి నుంచి అనుకో, నాకు కార్యకర్తలు ఎవడెవరు నాకు ఈ పటాపటి నన్ను అభిమానించే వాళ్ళు, లేకపోతే నాకు గురించి ఆలోచించే వాళ్ళు, మీరెందుకు సార్ వాళ్ళు ఎత్తిన వరకు కొట్టుకొని చేస్తున్నారు? వాళ్ళకి లేని ఇంగిత జ్ఞానం మీకు ఉండాలి. ఓకే, కార్యకర్తలు కూడా వైసీపీ అదే ఈ డెసిషన్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అంటే ఒకటండి ట్రైనింగ్. ఇప్పుడు మీరు జనాల్లోకి మీరు ఎందాక మంచి మాట మీరు కూడా చెప్పారు, ఆయుధం అన్నది చంద్రబాబు ఇచ్చినప్పుడు ఆయుధాలు లేకుండా అస్త్రసన్యాసం చేయించిన భీష్ముల్లో నిలబెట్టి యుద్ధాలు చేయమంటే ఎవరంటే చేస్తాడు? మీ బుర్రలో ఉన్న ఐడియా ఆయన్నే కన్విన్స్ చేయడానికి మావిగన్ను తొక్క తోడగర మావి చిగురు కప్పులు ఎవరికరా కావాలి?
ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టలేదని బాధపడేవాళ్ళు. ఇప్పుడు ప్రెస్ మీట్ పెడితే ఎక్కడ ట్రోల్ అవుతాడో మేము పెడతాం. ఓకే, ప్రెస్ మీట్ పెడితే ట్రోల్ అవుతాడు. నిన్న మావిగన్ ట్రోల్స్ చూసారా మీరు? అరాచకం. ఎంత ఇది వీడి బతుకు ఇదనమాట. ఇది నీడు నిజ స్వరూపం ఇది. వాడికి పేమెంట్ టయానికి పడపోతే ఇలాంటి తిక్క మాటలు మాట్లాడతాడు, అసలు రూపం బయట పెడతాడు. వాడికి పేమెంట్ పడిన వెంటనే సాక్షి డిబేట్లకు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోపు, జగన్మోహన్ రెడ్డి తోంకాను, జగన్మోహన్ రెడ్డి దగ్గర కరెక్టే, పిత్తిన కరెక్టే, లేకుంటే ఇంకోటి ఏది చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి కరెక్టే భజన చేస్తా కూర్చుంటాడు. ఈ భాష కానీ లేకుంటే ఈ కేఎస్ ప్రసాద్ కానీ భాషని గెంటేశారంట. ఆ భాషని గెంటేశారు, కేఎస్ ప్రసాద్ని గెంటేశాడు. నిన్న సజ్జల మాట్లాడుతూ ఆ స్క్రిప్ట్ రాసించడానికి అంటే స్క్రిప్ట్ రాసిచ్చే పద్ధతి మాలో లేదు, ఎవడో ఏదో పనికి మాలిన వ్యక్తి మాట్లాడితే దాన్ని మీరు నమ్మతారని చెప్పి కేఎస్ ప్రసాద్ గురించి మాట్లాడాడు. అది కూడా వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి ఒకసారి. బౌండరీ క్రికెట్ మ్యాచ్ అండి. నేనెందుకు కాదంటాం? మా సజ్జలు కూడా అదే అన్నాడు, నేను అదే అంటున్నాను. గతంలో నీకు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు ఈసారి ఇక్కడ విత్ ఇన్ లిమిట్స్ బౌండరీ క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఈ తెలివి తక్కువ ఐడియా ఇచ్చినాడు. ఆయన చెప్పదలుచుకుంది ఒకటి, నాకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దానికి కూడా ఎవరు అన్నారు ఇది ఊరి సలహా, ఆయన లీడరా లేక ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తాంటే కూర్చొని తీసుకుంటే ఆయన లీడర్ ఎట్లా అవుతాడు? వాడికి కడుపు మంటంలో ఎవరన్నా అంటే అంటారు. కానీ నా ఉద్దేశంలో కాదురా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నదే మీ ఓడే, మీ పేటిఎం కార్యకర్తే కేఎస్ ప్రసాద్. ఇండైరెక్ట్ గా నీ పేరే చెప్పారు, దిక్కుమాలిన ఐడియాలు నువ్వే ఇస్తున్నావని చెప్పి మాట్లాడాడు. ఏమే దిక్కుమాలిన ఐడియాలు నువ్వే ఇస్తున్నావంట, ఆ స్క్రిప్ట్ నువ్వే రాసావని చెప్పేసి కేఎస్ ప్రసాద్ ఇండైరెక్ట్ గా చెప్పాడు. దిక్కుమాలిన ఎదవల్లారా, ఏది పడితే అది మాట్లాడటం, ఏది పడితే అది వాగటం, సిగ్గు శారం ఏమి ఉండదురా మీకు? నోటికి ఏది వస్తే మాట్లాడతారా? కాశోడి అలా మాట్లాడతారు, కాశోడి ఇలా మాట్లాడతారు, పొద్దున్న ఒక మాట మాట్లాడతారు, సాయంత్రం ఒక మాట మాట్లాడతారు, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతారు, మరి నైట్కి ఒక మాట మాట్లాడతారు, క్వార్టర్ వేస్తే ఒక మాట, బీర్ వేస్తే ఒక మాట, మ్యాన్షన్ చేస్తే ఒక మాట, ఇస్కీ చేస్తే ఒక మాట. ఒక మాట మీద నిలబడరు. ఏ బ్రాండ్ తాగితే ఆ బ్రాండు, ఏ గాలి సాపెత్తితే అంటారు కదా, అలాగా ఏ గాలి తోలితే అట్టు. మనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండవు, మనకంటూ కొన్ని పద్ధతులు నియమ నిబంధనలు ఉండవు మనకి. సిగ్గుమాలిని ఎదవల్లారా, కేఎస్ ప్రసాద్ గురించి చెప్తున్నావు. కేఎస్ ప్రసాద్ నీకు నిజంగా సిగ్గు శరం ఉందరు అసలుకే? సిగ్గు శరం ఉందరా? నువ్వు అసలు నిజంగా మనిషివేనా? కడుపు కన తింటున్నా, గడ్డి తింటున్నావా? మాట మాట్లాడేటప్పుడు నిజాయితీగా ఉండాలరా. పొద్దున్న ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడటం కదరా. పొద్దునేమో జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశావు, సాయంత్రం అదే డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి భజన చేశావు. అసలు నువ్వు జనాలకి ఏం చెప్పదలుచుకున్నావు? అసలు జనాలు నీ మాటలు ఎందుకు వినాలి? నీ మాటలు వినారనుకో అది వేరే విషయం. చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా, నీ మాటలు ఎందుకు వినాలి? అసలు అంటే వీళ్ళు డిబేట్ కేఎస్ ప్రసాద్ని పిలిచే వాళ్ళు సిగ్గు లేదు, ఫస్ట్ వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి ఆ పార్టీలో ఎవరికి సిగ్గులేదండి. ఎవరి గురించి మాట్లాడుకోవడం తక్కువైపోతున్నాయి. అటు సాక్షి టీవీకి సిగ్గులేదు, వైసీపీకి సిగ్గులేదు, జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు, వాళ్ళ కార్యకర్తలకే సిగ్గులేదు, ఆ పార్టీలో పనిచేసేలాంటి పేటీఎం కార్యకర్తలకి సిగ్గులేదు, వీళ్ళకి సిగ్గులేదు. వాళ్ళ పార్టీలో ఎవరికి సిగ్గులేదు. అసలుకి సిగ్గు శారం అలాంటి ఏ గాలికి వదిలేశారు వాళ్ళు. ఏది పడితే మాట్లాడతారు. జనాలు ఉన్నారు కదా పిచ్చోళ్ళు, నమ్ముతారులే, లేకుంటే జనాలు గొర్రెలు అనే ధీమాలో వాళ్ళు మాట్లాడతారో లేవో తెలియదు. కానీ ఒకటప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే నిజంగా నవ్వాలో ఎడవాలో అర్థం కాల. ఏదైతే ఈ జింగ్జాంగ్ అని పేరు ఉంది కదా, మనోడు మాట్లాడే జింగ్జాంగ్ అని. అరే ఇప్పటికే మావిగానే మీద ట్రోల్స్ వస్తుంటే మళ్ళీ కొత్తగా జింగ్జాంగ్ ఏందిరా జింగ్జాంగా? వీళ్ళ గురించి ఏం మాట్లాడినా వేస్ట్ అండి. జై హింద్.